అసలు యాక్టింగ్ అంటే తెలుసా నీకు? యాక్టింగ్ అంటే తెలుసు. ఏంటి యాక్టింగ్ అంటే? ఏమో మర్చిపోయినా. నువ్వు స్టేజ్ పైన ఎప్పుడు చూసినా ఊగుతూ ఊగుతూ తాగినట్టు మాట్లాడతావు ఎందుకు ప్రతి డైలాగ్? తాగినాక. ఏం తాగినావు? నీ తాగినాక. ఎవరని చెప్పిరా ఇది కూడా యాక్టింగే అని చెప్పి ఊగి మాట్లాడ్డా? చెప్పలేదక్క ఎవ్వరు, కానీ నేను ఊగుతూనే ఉంటా. నాకు ఊగడం అంటే మస్తు ఇష్టం. ఇప్పుడు దాకా చాలా స్కిట్లు చేసావు. సో నీకు నచ్చిన స్కిట్ ఏంటి? శివగామిని అలానే పునకం వస్తుంది ఏంటి నీకు అసలు? ఇదే నా మాట శాసనం. నేను చూసి స్కూల్లో ఏమంటారు, ఇప్పుడు డ్రామా న్యూస్ లో కనిపిస్తున్నావు కదా, ఇదే స్కిట్ బాగా చేసినావు అంటున్నారు. నీకు డ్రామా జూనియర్స్ లో ఎవరంటే బాగా ఇష్టం? స్వేచ్ఛ, అది అంతే. నాకు నేను డ్రామా జూనియర్స్ క్వీన్ వచ్చిన. అవునా? కంగ్రాచులేషన్ చెప్పావా? సో నార్మల్గా స్టేజ్ పైన మనకి ఏం చూపిస్తూ ఉంటారు, ఆల్రెడీ ఏరియాకి మూవీ ఛాన్స్ ఇచ్చేశారు. సో నిజంగానే ఇచ్చారా ఆ ఛాన్స్, లేకపోతే ఏంటి? అలా అయితే లేదండి. అంటే యాక్చువల్గా అది ఒక హాయ్ అందరికి నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు చిట్టి మైక్ వైల్డ్ విత్ చైల్డ్. ఇప్పుడు రాబోయే గెస్ట్ ఎవరంటే, తిన వల్ల డ్రామా జూనియర్స్ హిట్ అయిందా లేదా డ్రామా జూనియర్స్ వల్ల తిని హిట్ అయిందో ఇప్పటికే నాకు అర్థం కావట్లేదు. ఆ షోలో అనిల్ మామని మామ అంటూ, రోజా గారిని అక్క అంటూ, సుధీర్ని అంకుల్ అంటూ, మెంటర్స్ కి కౌంటర్స్ వేస్తూ ఎంతో మందిని ఫ్యాన్స్ చేసుకున్న తను ఎవరో కాదు, మన డ్రామా జూనియర్స్ క్వీన్ ఇరియా. హాయ్ ఇరియా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? నిలబడున్నానక్క. సరే గానీ డ్రామా జూనియర్స్కి ఎలా వచ్చావు? కాళ్ళు వచ్చానక్క. ఇది నా షో, ఇది నా ఏరియా. నా పేరు ఏరియా. ఎక్కడ ఉన్నాయి? ఇది నా ఏరియా. సరే నీ ఏరియానా నా ఏరియానా చూసుకుందామా? చూసుకుందామా? బా లేట్ చేయొద్దు, ఫాస్ట్ చేసేద్దాం. ఇప్పటికి మూతి. సరే గానీ స్టార్టింగ్ రాగానే మూతి కోతి ఏందమ్మా ఇది? నేను చెప్పినా కదా నా డైలాగ్ నువ్వు చెప్పినవా? నువ్వెలా చెప్తావు నా డైలాగ్? కాదు, నేను చెప్పినాక నువ్వు చెప్పాలి కదా. మూతి. నీ ముఖం కోతి. సర్లే కానీ నంది అను. నంది. నీ మొహం పంది. ఇగో ఈ కోతి పంది ఏమొద్దు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే పని అనిద్దాం. సరే కానీ డ్రామా జూనియర్స్కి ఎలా వచ్చావు అసలు, ఏంటి? వాళ్ళు ఫోన్ చేస్తే నేను వచ్చిన. వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు వచ్చినావా? కాదు, వాళ్ళు ఫోన్ చేస్తే నన్ను పిలిచిండ్రు, అవి నేను కారే వచ్చిన. ఓకే, అప్పుడు నువ్వు ఫోన్ చేస్తే కారులో వచ్చినావు. సరే కానీ నీకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా కదా, ఎప్పటి నుంచి యాక్టింగ్ అంటే బాగా ఇష్టం? వాళ్ళు ఫోన్ చేసిండ్రు, అప్పుడు నేర్పించిండ్రు, తర్వాత స్టేజ్ రిహార్సల్ అయింది, తర్వాత షూటింగ్ అయింది, అంతే. అది కాదు యాక్టింగ్ అంటే. నీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అసలు యాక్టింగ్ అంటే తెలుసా నీకు? యాక్టింగ్ అంటే తెలుసు. ఏంటి యాక్టింగ్ అంటే? ఏమో మర్చిపోయినా. యాక్టింగ్ మర్చిపోయావా? యాక్టింగ్ అంటే తెలీదు. యాక్టింగ్ అంటే అంట చిన్నప్పుడు అట్లానే దాన్ని. చిన్నప్పుడు నేను ఇట్లా చేయి పెట్టి కూర్చునేదాన్ని, చక్రం పెట్టుకున్నా. అలా నేర్చుకున్నావా? అదే యాక్టింగ్ అంటేనా? అదే యాక్టింగ్ అంటే. సరే గానీ ఇంట్లో బాగా అల్లరి చేస్తావంట కదా? చెప్పిన మీ అమ్మ చెప్పింది. ఎప్పుడో చెప్పింది అమ్మ. నేను అసలు ఇంట్లో అల్లరి చేయను, ఏమేం పనులు చేస్తే అప్పుడు నాన్న చేశాను అంతే. అసలు మీ అమ్మని బెదిరించేస్తున్నావు ఏంటి? అట్లే అక్క. డైలాగులు ఎవరు నీకు బాగా నేర్పిస్తారు? మా రిషి సార్ అన్న, ఇంకా అన్నైనా, ఇంకా తేజ సారేనా, ఇంకా ఎవరైనా నేర్పిస్తాడు నాకు. ఫస్ట్ నిన్ను డ్రామా జూనియర్స్లకి రానివ్వలేదంట కదా? ఫస్ట్ రానివ్వలేదంట కదా? రానిచ్చిరా. ఫస్ట్ రానివ్వలేదు, మళ్ళీ పిలిచామని చెప్పారు.
వాళ్ళు వేరే వాళ్ళ షూటింగ్ అయింది, ఆ. తర్వాత మాది. నన్ను పనుకోమన్నారు, అప్పుడు వేరే వాళ్ళ షూటింగ్ అయిపోయినాక నన్ను పిలిచిన అంతే. ఓకే, ఫస్ట్ అయితే నేను రావద్దు అది ఇదేం మనలేదు, రమ్మన్నారు అంతేనా? అంతే. సరే, రిహార్సల్కి వెళ్ళినావు కదా, అప్పుడు ఫస్ట్ నీ యాక్టింగ్ చూసి ఎవరు బాగా చేసావు ఇరియా అని చెప్పారు? ఇరియా, నువ్వు సూపర్ చేసావు. మా స్కూల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేరేంటో చెప్పనా? రియా, అంతే. ఫస్ట్ నీ రిహార్సల్ డైలాగ్లు ఏంటి గుర్తుందా? కీర్తిని ఏంటి? ఒకసారి సుజీ డైలాగ్ చెప్పు. ఏంటో చెప్పనా? హాయ్ పాప ఎలా ఉన్నాను. హాయ్ పప్పా ఎలా ఉన్నావు? కాదు, అనిల్ మామ అంటాడు. హాయ్, నువ్వు అనిల్ మామ. ఓకే, నేను అనిల్ మామ. ఇప్పుడు హాయ్ రియా ఎలా ఉన్నావు. హాయ్ రియా ఎలా ఉన్నావు? బాగున్నాను అనిల్ మామ. మొదలెత్తావా కోళ్ళను? మొదలెత్తావా కోళ్ళ? ఓకే, మొదలెట్టావా కొడలా? రోజా అక్కను. రోజా అక్క. రోజా అక్క డైలాగ్. నువ్వు అసలు స్కూల్ ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు అను. ఓకే, నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు? స్కూల్ అక్కడే ఉన్నాక నేనే వెళ్ళలేదు. వామ్మో, మొత్తం నువ్వే ప్లే చేస్తున్నావు. గుర్తుంటాయా ఏరియా? అన్ని డైలాగులు కదా, గుర్తుంటాయా అసలు? సార్ వాళ్ళు నేర్పిస్తారు, మమ్మీ నేర్పిస్తుంది, ఎప్పుడు గుర్తుంటది? అప్పుడు గుర్తుంటది. ఎవరు ఎక్కువ నేర్పిస్తారు? సార్ వాళ్ళు ఎక్కువ నేర్పిస్తారు, అమ్మగారు ఎక్కువ నేర్పిస్తుంది. నువ్వు స్టేజ్ పైన ఎప్పుడు చూసినా ఊగుతూ తాగినట్టు మాట్లాడతావు ఎందుకు? ప్రతి డైలాగ్ తాగినాక. ఏం తాగినావు? నీళ్ళు తాగినాక. ఆ నీళ్ళు కాదే, అసలు ఎందుకు అలా ఊగి మాడతా? ఎవరైనా చెప్పిరా ఇది కూడా యాక్టింగే అని చెప్పి ఊగి మాట్లాడ్డా? చెప్పలేదు అక్క ఎవ్వరు, కానీ నేను ఊగుతూనే ఉంటా. ఎందుకు అలా ఊగడం? నాకు ఊగడం అంటే మస్తు ఇష్టం. ఊగడం అంటే ఇష్టమా? ఇంకా నీకు ఏమి ఇష్టం బాగా? ఇంకా రన్నింగ్ రేస్ ఇష్టం. రన్నింగ్ రేస్ ఇష్టము. ఇంకా ఫైటింగ్ రేస్ ఇష్టం. ఇంకా సిట్టింగ్ డేస్, స్టాండప్ డేస్. సిట్టింగ్ స్టాండప్, సిట్టింగ్ స్టాండప్. ఓకే, స్టాండప్ ఇష్టం నాకు. అది ఇష్టము. ఓకే, స్కూల్కి వెళ్తావా? ఇందాక నుంచి నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన. ఓకే, స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చినావా? షూటింగ్ కూడా ఎలా వెళ్ళలేదనివా, లేకపోతే స్కూల్కి అసలు మానేస్తానువా? షూటింగ్ ఉంటే స్కూల్ మానేస్తున్నా. షూటింగ్ ఉంటే స్కూల్ అప్పుడు ఏమన్నారా మీ స్కూల్లో? ఏమన్నారు? కాదు, మీ స్కూల్లో అంట నాన్ వెజ్ అసలు ఎలో చేయరా అంట, అవునా? చేస్తున్నారు. చేస్తారా? నువ్వు నాన్ వెజ్ తింటావా బాగా? తింటా. ఏం తింటావు? చికెన్. ఓకే, ఇంకా మటన్. హెల్దీ ఫుడ్. హెల్దీ ఒకటి. అది హూ కాదే, హెల్దీ ఫుడ్ అది. హెల్దీ ఫుడ్. అక్క నీకు స్టెప్ నేర్పియనా? ఏంటి ఆ స్టెప్? ఎంతమందికి స్టెప్పులు నేర్పిస్తావు? నీకు స్కిప్పింగ్ వచ్చా? స్కిప్పింగ్ రాదు. ఎవరు ఇంతకి వచ్చు అన్నావు, ఇప్పుడు రాదంటున్నా. నాకు చూపిస్తా. ఇలా 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 మళ్ళీ ఇలా 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 చేయి, మొక్కజొన్న కంకిలాగా. మళ్ళీ ఇలా రెండు చేతులు చేయి. ఆగు, ఇది ఇది ఉంచాలి. ఇప్పుడు ఇలా 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 ఏ స్టెప్పులు అవి? ఇలా చేస్తూ ఇలా 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 అది ఇలా చేస్తూ ఇలా 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 ఇలా. ఏం స్టెప్ అది? అదే మొక్కజొన్న కంకి స్కిప్పింగ్ అంతే. ఓకే, అదొక స్టెప్. ఓకే, అదొక స్టెప్, ఇదొక స్టెప్. ఓకే, ABCD EFG HIJK అవన్నీ చదువుతున్నా. ఆయన్ని చదువుకుంటున్నావు. ఏ క్లాస్ కాదు? యూకేజీ. నేను ఇప్పుడు మరి ఫస్ట్ ఏం చదువుకుంటున్నావు? క్లాస్ కాదు, యూకేజీ. అందరూ ఇదేనా మిడిల్ క్లాస్, నువ్వు మిడిల్ క్లాస్, నువ్వు మిడిల్ క్లాస్ అంటున్నారు. వాళ్ళందరికీ కాదు, నేను ఏబిసిలు చదువుకుంటున్నా అని చెప్తున్నావా? కాదు, నేను యూకేజీ అని అన్నావా వాళ్ళతో? ఓకే, సర్లే కానీ ఏబిసిడ్లు ఎన్ని మొత్తం?
ABCD 4. ఏబిసి 4 4 26 ABCD 26 ABC. వీళ్ళందరూ గుర్తు పెట్టుకోండి. సో ఏబిసిడి క్లాస్ చదువుతున్నాయి ఇప్పుడు మొత్తానికైతే. ఎవరు నీకు స్కూల్లో బాగా ఇష్టము? అన్న ఆ? అన్న వాళ్ళందరూ తెలుగు ఇంగ్లీష్ అని మాట్లాడతారు. నీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు? నాకు కూడా తెలుగు ఇంగ్లీష్ రెండు మాట్లాడతారు. తెలుగు ఇంగ్లీష్ రెండు మాట్లాడతా. నేను చూసి స్కూల్లో ఏమంటారు, ఇప్పుడు డ్రామా న్యూస్లో కనిపిస్తున్నావు కదా, స్కిట్లు చూసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు అని చూసి ఏమంటారు? ఇదే స్కిట్ బాగా చేసినావు అంటున్నారు. నువ్వేం చెప్పావు? అన్ని నేను చేయట్లేదు, మా అమ్మ నేర్పించింది అని చెప్పావా? కాదు, ఆ. సార్ వాళ్ళు నేర్పిస్తారు, ఆ. మమ్మీ నేర్పిస్తుంది, అప్పుడు నేను చెప్పేస్తా అన్న. ఆ, అలా చెప్పావా? నీకు డ్రామా జూనియర్స్లో ఎవరంటే బాగా ఇష్టం? స్వేచ్ఛ ఆద్య అంతే. ఆద్య ఇష్టం. స్వేచ్ఛ ఆద్య ఇద్దరు అంతే. ఇద్దరు ఇష్టమా? మొత్తానికి కప్పు కొట్టేయడానికి చాలా డైలాగులు వేస్తా ఉంటా కదా అందరికి. అవును. Last నాకు నేను డ్రామా జూనియర్స్ క్వీన్ వచ్చిన. అవునా? కంగ్రాచులేషన్ చెప్పావా? కంగ్రాచులేషన్స్ సిరియా. థ్యాంక్ యూ అక్క. కాదు, నువ్వు కప్పు కొట్టాలి కానీ క్వీన్ రావడం ఏంటి? నేను మంచిగా చేసిన అందుకని డ్రామా జూనియర్స్ క్వీన్ ఇచ్చారు. మంచిగా ఇస్తే కప్పు ఇవ్వాలి కానీ క్వీన్ ఇవ్వడం ఏంటి? ఆ కప్పు వేరే వాళ్ళకి ఇస్తారు, నాకు ఈ క్వీన్ ఇచ్చారు. ఎవరు నేను బాగా చూసుకుంటారు ఏరియా మీ ఇంట్లో? అమ్మ, నాన్న, అమ్మమ్మ, పిన్ని, బాబాయ్ వాళ్ళందరూ ఇస్తాం, ఇంకా తమ్ముడు కూడా. ఎందుకు ఎప్పుడు ఊతనే ఉంటావా? నేనక్క ఊతనే ఉంటావు ఎప్పుడు, అంతే. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? డాక్టర్. డాక్టర్ అవుతావా? మరి స్కిట్లు చేయడం ఎందుకు? డాక్టర్ అవ్వాలంటే చదవాలి కదా. స్కిట్లు చేస్తే డ్రామా చేస్తే డాక్టర్ అక్క. ఒకసారి ఎవడైనా డాక్టర్ అవ్వాలంటే బుక్కులు పట్టుకొని చదువుకోవాలి, స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ చేయకూడదు. పర్ఫార్మెన్స్ చేసి హోంవర్క్ రాసి డాన్సులు చేసి ఇంకా మళ్ళీ హోంవర్క్ రాసి మళ్ళీ డాన్సులు చేసి మళ్ళీ డ్రామా చేసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ డాన్సులు చేసి అప్పుడు డాక్టర్ అవుతారక్క. వామ్మో, సరే కానీ డాక్టర్ అయ్యి ఏం చేద్దామని? జనాభాలను చంపేద్దామనా? కాదు, ఇంజక్షన్ ఇద్దామని, టాబ్లెట్లు ఇంజక్షన్లు ఇద్దామని. చిన్నప్పుడు అందరూ డాక్టర్లు అవుతాము, ఇంజనీర్లు అవుతామని చెప్తాం, పెద్ద అయిన తర్వాత ఏమీ అవ్వరు ఎవరు. అవుతాం. నువ్వు అవుతావా? నేను ఒక్కటే అవుతా. నువ్వు ఒక్కదానివే అవుతావు, ఎవరు అవ్వరు ఇంకా, అంతే. అంతే. ఇది నీకు బాగా శ్లోకాలు వచ్చంట కదా, ఎవరు నేర్పించారు? మా అమ్మ. అవునా? ఒకసారి మా కోసం శ్లోకాలు చెప్తావా? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి రిబ్బరంబం కరిష్యామి పట్టు వేసిన. ఏం పోయమ్స్ వచ్చు? ఒక పోయం చెప్పు. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్, వేర్ ఆర్ యు గోయింగ్, అవుట్ ఇన్ ద గార్డెన్ డాన్సింగ్ డాన్సింగ్, పెట్టి పెట్టి బటర్ఫ్లై, పెట్టి లవ్లీ బటర్ఫ్లై. ఓకే, డన్ డన్. ఇప్పుడు దాకా చాలా స్కిట్లు చేసావు కదా, సో నీకు నచ్చిన స్కిట్ ఏంటి? శివగామి. శివగామిని అనే పునకం వస్తుంది ఏంటి నీకు అసలు? ఇదే నా మాట శాసనం. ఇదే శివగామి లాంగ్వేజ్. శివగామినికి లాంగ్వేజా మళ్ళీ? శివగామిని లాంగ్వేజ్ ఇది? ఆ? అవునక్క. సరే, నీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పు? జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య ఒకవేళ నీ ముందు వచ్చి నిల్చుంటే ఆయనకి ఏం చెప్తావు? జై బాలయ్య, హాయ్ జై బాలయ్య అంట, నమస్కారం జై బాలయ్య అంట. అవునా? అలా చెప్పొచ్చా? చెప్పచ్చు కూడా, చప్పట్లు కూడా కట్టచ్చు. సరే కానీ ఇదంతా కాదు, నీకు అనిల్ మామ అంటే ఇష్టమా, రోజా గారు అంటే ఇష్టమా? అనిల్ మామనే. అంతే అంతే ఇష్టం ఎందుకు వచ్చింది అసలు అనిల్ మామ పైన? అనిల్ మామనే ఇష్టం నాకు.
కాదు, అన్ని స్కిట్లు చేసావు, ఒక్క స్కిట్ కూడా మంచిగా రాలేదు అనడానికి లేదు, మొత్తం హిట్ అయినాయి. మరి నీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ నీకే ఇవ్వాలి కదా. ఏమో అక్క నాకు ఇవ్వలేదు. నేను మస్తు ఫీల్ అయినా. మస్తు ఫీల్ అయినావు, అంత కష్టపడి చేసినావు. ఇంత కష్టపడి చేస్తున్నా, నేను స్ట్రాంగ్ గర్ల్. సో అందుకని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని అనుకున్నావు, కానీ లాస్ట్కి డ్రామా క్వీన్ అని ఇచ్చారు. అంతే సో అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యావు, అంతేనా? అంతే. కాదు, లాషి అక్క గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? నాకు లాస్యకి ఇష్టమంట. లాస్యకి ఇష్టమా? ఎందుకు? నీ మీద పంచలేస్తుందా? కాదు, ఆశికకి ఇష్టం. ఆశికకి ఇష్టం. ఎందుకు ఇష్టం? ఆశికక్క ఎందుకంటే 3 నేను సీరియల్ చేసింది కదా. లాస్య అక్క కూడా చాలా చేసింది కదా, చేయలేదా? చూడలేదా? చేయలేదు అక్క అసలు. కాదు, మనం ఇప్పుడు జడ్జి ఉంటారు, జడ్జిలు ఉంటారు, ఎందుకుంటారు స్టేజ్ పైన? మనకి మార్క్స్ ఇవ్వడానికి. తర్వాత సుధీర్ అని ఉన్నారు, ఎందుకున్నారు? యాంకరింగ్ చేయడానికి. ఓకే, వీళ్ళందరూ ఉండగా ఇప్పుడు లాస్య అక్క, ఆశికక్క వీళ్ళెందుకున్నారు? వాళ్ళు పిలిచారు. ఎందుకు పిలిచారు? ఏం చేస్తున్నారు? డ్రామా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు స్టేజ్లో కూర్చొని? నవ్వుతారు అంతే, దానికి పిలిచారు వాళ్ళని? అబ్బో సూపర్గా. స్కిట్ చేయడానికి ఇంకా మాట్లాడడానికి దానికి పిలిచారు వాళ్ళని. ఇన్ని స్కిట్లు చేసావు కదా నువ్వు, ఇన్ని స్కిట్లు చేసావు కదా, ఇన్ని పైసలు సంపాదించావంట కదా. సంపాదించాలి నేను. ఇన్ని స్కిట్లు చేసావు, మరి చాలా డబ్బులు వచ్చి ఉండాలి కదా. పైసలు రాలేదా నిజంగా? ఎందుకట్లా డల్ అయిపోయినా? ఏమో అక్క. వెంటనే రియాక్షన్ మార్చేస్తావా? ఏమో అక్క. అమ్మో, నీకు ఇంట్రెస్ట్ ఉండి యాక్టింగ్కి వచ్చావా, లేదంటే మమ్మీ యాక్టింగ్కి పుష్ చేయడం వల్ల వచ్చావా? నేను ఇంట్రెస్ట్ ఉంటే వచ్చాను. ఇంట్రెస్ట్ ఉండే వచ్చావు నువ్వే? ఇంట్రెస్ట్ ఉంది నీకే, మమ్మీ ఎవరేం చెప్పారు? వాళ్ళు ఫోన్ చేశారు, అప్పుడు నేను వచ్చాను. నిన్ను నువ్వు టీవీలో చూసుకుంటూ ఉంటావు కదా స్కిట్లు అయిపోయిన తర్వాత, సో ఎలా అనిపిస్తుంది నిన్ను ఆ టీవీలో చూసినప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుందా? మూవీలు చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు ఇన్ని స్కిట్లు చేసావు కదా, ఏ మూవీలో అయినా ఛాన్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు? గిఫ్ట్లు ఇవ్వలేదు, ప్రైజ్ మనీ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు. అయ్యో, పెద్ద కష్టమే వచ్చింది అయితే నీకు, అంతే అంటావా? అంతే అంటున్నాక. సరే కానీ నువ్వు బాగా సాంగ్స్ పాడుతున్నావు, నేను అవి విన్నా. సో నా కోసం ఒక సాంగ్ పాడొచ్చు కదా. అగ్గి పుల్లలాంటి అరపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతి ఏంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లరాని పిల్ల నేను, పచ్చి పెరగరి పీల్చి పెరిగినాను, ఏడుకోరి గిల్లి కజ్జా పెట్టుకోను, నిన్ను చూస్తే గిల్లకుందా ఉండలేను, హోయ్ హోయ్ హోయ్. అది కూడా ఉందా సాంగ్లో? అట్లా కూడా ఉందా? కాదు, నువ్వు ఇంకొక షో కూడా చేయబోతున్నావు అంట కదా, సింగింగ్ కాంపిటీషన్కి. నిజమా? నిజమే. కానైతే మమ్మీ నలుగు సింగింగ్ కాంపిటీషన్ వెళ్తున్నావు నెక్స్ట్. స్కిట్లు అయిపోయినాయి, ఇప్పుడు అక్కడ కూడా పాడినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటావు అంతేనా? కాదు, పాటలు పాడతా. నిజంగానే పాటలు పాడతావు అంతేనా? నిజంగానే పాటలు పాడతా. ఓకే. సో ఇంత బాగా నిన్ను ప్రతిరోజు షూటింగ్ తీసుకెళ్ళి ఇంత చేశారు కదా, మీ మమ్మీ మీ డాడీకి ప్రేమతో ఒక డైలాగ్ ఇదండి మీ మమ్మీ వాళ్ళకి. అమ్మా లవ్ యూ. సో అందరూ అడుగుతూనే ఉన్నారు, ఎవరు ఈ గయ్యాలి ఇరియా వాళ్ళ మమ్మీ డాడీ? కాదక్క, నేను గయ్యాలి కాదు. మరి అందరూ అట్లే అంటున్నారు. ఏమో నాకేం తెలుసు, నువ్వు మమ్మీ వాళ్ళని కోసం సరిగ్గా వాడుకున్నా వస్తుంది ఇరియాని చూస్తే. అయ్యో, అంత ఇష్టమా? ఓకే. ఎలా అనిపిస్తుంది అసలు ఇరియాని ఈ స్టేజ్ పైన చూస్తుంటే? ప్రౌడ్ ఆబ్వియస్లీ.
అంటే చేస్తుంది, టాలెంట్ ఉంది అని తెలుసు, బట్ ఇంత రీచ్ వెళ్తుంది, ఇంత లవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఇప్పుడు ప్రతి స్కిట్లో ఎవరొకరు యాడప్ అయ్యి చేస్తూ ఉంటారు. ఇరియా మాత్రం ఒక్కటే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం అన్నది చాలా ఇది ఈ చిన్న ఏజ్లో. సో ఎలా అనిపిస్తుంది అసలు, అనుకున్నారా? అంటే జనరల్గా లైక్ సింగింగ్ అట్లా కొంచెం చాలా యాక్టివ్ ఉంటుంది, స్పాంటనిటీ ఎక్కువ ఉంటుంది. సో ట్రై చేద్దాం, వై కాంట్ వి ట్రై అన్నట్టు తీసుకెళ్ళాము, చేసింది. బట్ ఇంత పేరు వస్తుంది అనుకోలేదు. భయం ఉండదు ఫస్ట్ తనకి, అందరితో కలిసిపోతుంది ఫ్రీగా. సో అది యాడ్ ఆన్ తనకి. సో అట్లా మీరు బాగా కొట్టి నేర్పిస్తారంట కదా? కొట్టడం ఏం ఉండదు, నేర్పించడం అంతే. నేర్పిస్తారు. కొట్టడం చిన్నపిల్లలు కొట్టం కదా, చెప్తాం అంతే. లైక్ నేర్చుకో అట్లా. ఆబ్వియస్లీ 5 years ఏజ్ కి వాళ్ళకి ఏం తెలీదు. ఫస్ట్ తను ఏం స్కిట్ చేస్తుంది అనే నాలెడ్జ్ కూడా ఈ ఏజ్ లో ఉండదు. ఫస్ట్ ఏంటంటే మనం నేర్పించింది చెప్పడం వరకే, కొన్నిట్లు చాలా వరకు మీనింగ్స్ కూడా తెలియదు తనకి. మీనింగ్స్ కూడా తెలియదు, పార్ట్ ఆఫ్ స్కిట్ అంతే. ఈవెన్ యాక్టింగ్ అన్నా అడిగినా కూడా అసలు మాకు తెలీదు అని చెప్తుంది. అంటే నిజంగా అంటే ఆ స్కిట్ వరకు అనిల్ గారు అంటే ఇష్టం అంటే ఆ స్కిట్ వరకే ఇష్టం. స్కిట్ వరకు అని కాదు, బాండింగ్ ఉంది అట్లా. అనిల్ గారు, రోజా గారు లైక్ బయట కనిపించిన అట్లా బాండ్ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ద కంటెంట్ ఆర్ ఏదైనా సెట్ అయ్యారు ఆర్ ఏదైనా ఏది ఉన్నా పార్ట్ ఆఫ్ స్కిట్ అంతే. ఇప్పుడు ఏమంటున్నారు ఇరియాని బయట చూసి? సెలబ్రిటీ ఆబ్వియస్లీ అని అంటున్నారా? సో అప్పుడు ఎలా ఉండే అంటే మన నార్మల్ తెలిసిందే కదా మన ఫ్యామిలీస్లో గాసిప్స్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేదాకా ఒకలా ఉంటుంది, స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేస్తారు. సో ఆ రెస్పెక్ట్ అన్ని చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ రెస్పెక్ట్ వైజ్ చేంజ్ అవుద్ది. అంటే తనని ఎప్పుడైనా అందరు ఇష్టపడతారండి. అంటే తను చాలా స్పాంటేనియస్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏం కాదు. సో తను ఆల్మోస్ట్ తనకి మాటలు వచ్చినప్పటి నుంచి సేమ్ అల్లరి, ఆ పీక్ లెవెల్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ అదే మాకు ట్రిగర్ చేసింది, ఆడిషన్ కి తీసుకెళ్ళాలి. ఓకే, తను అంటే ఏ సిచ్యువేషన్ ఇచ్చినా కొంచెం అల్లుకుపోతుంది. అలాంటి కెపాసిటీ ఉన్న గర్ల్ కాబట్టి తను ఈవెన్ సోలోగా అయినా తను పుల్ ఆన్ చేయగలిగింది. కాదు, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే చాలా డీసెంట్ గా సైలెంట్ గా కనబడుతున్నారు. ఈ పిల్లకి ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మాటలు ఇన్ ద సెన్స్ ఆబ్వియస్లీ నేను కొంచెం ఎక్కువనే మాట్లాడతా. బట్ చిన్నప్పటి నుంచి అది అలవాటు అవ్వడం, అదంతా గ్రాండ్ పేరెంట్స్ తో పెరిగి, ఆబ్వియస్లీ ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇద్దరం వర్కింగ్ కాబట్టి అంత టైం స్పెండ్ చేయం పిల్లలతోని. సో తను పుట్టినప్పటి నుంచి మొత్తం మమ్మీ వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి టిల్ టుడే. సో వాళ్ళతో మాట్లాడడం కంటిన్యూస్ గా, ఇంకా వాళ్ళకి ఓపిక ఉంటది, మనకు అంత ఓపిక ఉండదు. సో అక్కడ నుంచే మ్యాక్సిమం. సో మీ ఇద్దరు కూడా జాబులు చేస్తారంట కదా, ఎలా మేనేజ్ చేస్తున్నారు షూటింగ్ తీసుకెళ్ళడానికి అసలు? అంటే లైక్ బ్యాలెన్స్, హాఫ్ ఆఫ్. తను అవైలబుల్ ఉన్నప్పుడు తను వెళ్తారు ప్రాక్టీస్కి, నేను అవైలబుల్ ఉన్నప్పుడు నేను వెళ్ళడం. లేదు అంటే షిఫ్ట్స్ బేస్డ్ వర్క్స్ మావి. సో ఒక షిఫ్ట్ అయిన తర్వాత ఇంకొకళ్ళు, ఇంకొక షిఫ్ట్ అయిన తర్వాత ఇంకొకళ్ళు, అట్లానే సేమ్ బాబుని కూడా మేనేజ్ చేయడం. అసలు ఇద్దరు వర్క్ చేస్తూ మళ్ళీ బాబు, చిన్న బాబు, తర్వాత ఈ గయ్యాలి ఏరియా. కాదు, ఓకే, నువ్వు నార్మల్ ఏరియానే. లక్కీగా వాడు చాలా సపోర్ట్ చేస్తాడు. సో తను ఇరియాని షూటింగ్ కి కానీ ప్రాక్టీస్ కి తీసుకెళ్ళినప్పుడు వాడు నాతో అసలు ఏమి డిస్టర్బ్ చేయడు, చాలా హ్యాపీగా ఉంటాడు. బట్ మిస్ అవుతాడు, అమ్మని అక్కని మిస్ అవుతాడు. బట్ వాడికి అర్థమైపోయింది అమ్మ అక్క నైట్ వరకే వస్తారు అని. అలా అలా మేనేజబుల్. యాక్చువల్లీ తన ఆడిషన్స్ అప్పుడు వాడు ఏజ్ 8 months. ఇప్పుడు 1 year, 4 months ఆఫ్ ట్రావెల్. సో అలా అర్థం చేసుకుని నెక్స్ట్ డ్రామా జూనియర్స్ కింగ్ అనుకోవచ్చా? ఏమో క్వీన్ కదా, చాలా టైం ఉంది ఇంకా దానికి. జస్ట్ 1 year కదా. అసలు కెమెరా ముందు అసలు సపోర్ట్ చేయడు అసలు. ప్రెజెంట్ అయితే తర్వాత కెమెరాను వాడు అంతా ఆపోజిట్ ఆఫ్ అసలు కెమెరా ఉండదు. ఓకే, నార్మల్గా ఇప్పుడు డ్రామా జూనియర్స్ క్వీన్ అని ఇచ్చారు మనకి. సో ఇన్ని పర్ఫార్మెన్స్ చేసింది, ప్రతి స్కిట్ హిట్ అయింది, హైలైట్ అయిపోయింది చాలా బాగా. జనాభాలో ఒక రీచ్ కూడా, సోషల్ మీడియా రీచ్ కూడా, ఒక టీఆర్పీ మాత్రం అసలు ఈమె వల్లే డ్రామా జూనియర్స్ హిట్ అయిందని కూడా అంటున్నారు. సో ఇప్పుడు మనం పర్ఫార్మర్ అవార్డు ఇవ్వాలి, అది పర్ఫార్మర్ ఇవ్వాలి కానీ, సో డ్రామా జూనియర్స్ క్వీన్ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది అసలు?
అది అలా ఏం లేదండి, అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, సో దే నో మచ్ బెటర్ దెన్ us. సో ఎందుకంటే యాజ్ ఎ ప్రొఫెషనల్స్ మేము అంటే పేరెంట్స్గా ఆలోచిస్తే అలా ఆలోచించవచ్చు, కానీ మేము ఆల్రెడీ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నాం కదా. సో వాళ్ళ ప్రొఫెషన్ సైడ్ ఏంటి అనేది వాళ్ళ క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు మేము వర్క్ చేస్తున్న సైడ్ మా క్లారిటీ ఉంటుంది. సో మేబీ ఏజ్ కేటగిరీ ఆర్ లైక్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళకి ఏమున్నాయో, బట్ ఓకే వీఆర్ సాటిస్ఫైడ్, బట్ స్టిల్ ఒక హోప్ ఉంటుంది యాజ్ అ పేరెంట్స్ అంతే. ఖచ్చితంగా అంటే మన పిల్లల్ని మనం ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఈవెన్ మన పాప ఫస్ట్ చదవాలి, ఫస్ట్ రావాలి, ఫస్ట్ అన్ని ఫస్ట్ ఉండాలి అన్న స్టడీస్ లో కూడా చాలా ఫస్ట్ చదువుతుంది, చాలా బాగా చదువుతుందా చెప్పింది అసలు. నర్సరీకి అంటే ప్లే గ్రూప్ లో వెళ్ళాలని తీసుకెళ్తే వాళ్ళ టీచర్ కొన్ని క్వశ్చన్స్ అడిగి తనని నర్సరీలో వేసింది. సో అంటే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, సో దాని ప్రకారం తను యాక్చువల్గా ఎల్కేజీ. సో అలా ఇంకా మాకు అది కూడా కలిసి వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తనని రిపీట్ చేస్తాము. ఓకే, అలా మాకు ఈ ఇయర్ కొంచెం ఈ స్కెడ్యూల్ మిస్ మ్యాచ్ అయినా స్కూల్స్ ప్రాబ్లం లేకున్నా, సో నెక్స్ట్ ఇయర్ ఎలాగో షీ హ్యావ్ టు గో టు యూకేజీ మళ్ళీ యాజ్ పర్ ఏజ్ క్రైటీరియా. సో అందుకని వై కాంట్ వి ట్రై అన్నట్టు వీళ్ళ ఫాదర్ కి ఇష్టం లేదు ఫస్ట్, ఇప్పుడు చెప్తున్నాడు కానీ అసలు ఇష్టం లేదు. అంటే మాకు ఇది ఆడిషన్స్ ఉందని కూడా టు బి ఫ్రాంక్ తెలీదు, నా ఫ్రెండ్ పంపించింది. సో రేపు ఆడిషన్స్ అంటే లైక్ ఈ రోజు ఈవినింగ్ అట్లా ఆల్మోస్ట్ ఒక 5 hours బ్రతిమలాడిన తర్వాత తీసుకెళ్లారు. మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ చేసి 12 కి తీసుకెళ్లారు. ఓహో, అంటే లైక్ ఒక ఒపీనియన్ ఉంటది కదా, లైక్ నార్మల్ కిడ్స్ కి ఇవ్వరు ఆప్షన్స్. ప్లస్ ఆల్రెడీ ఫుల్ బిజీలో ఉన్నాం ఇద్దరం, బాబు వల్ల చాలా బిజీ అయిపోయాను అండ్ ఇద్దరం వర్కింగ్. సో ఇప్పుడున్న ప్రెషర్ లో ఇంకొక ప్రెషర్ యాడ్ చేసుకోవడం అవసరమా? వస్తుంది అని 100% కాదు, ఇన్ కేస్ వస్తే హౌ విల్ బి మేనేజింగ్. ఇంకొకటి ఏంటి అంటే బయట టాక్స్ అట్లా ఉంటాయి కదా, మనకు తెలియదు అది ఎంతవరకు నిజం అనేది. కానీ నార్మల్ సెలెక్ట్ అయ్యాక అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే సెలెక్షన్ ప్రాసెస్ అంతా అంటే చాలా అంత జెన్యూన్ ఉంటదని మనకి సెలెక్ట్ అయిన తర్వాతే అర్థమైంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఈ ఫీల్డ్ కి మనకు టచ్ లేదు కాబట్టి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటారో, లేదంటే ఏదో నేమ్ సేక్ కోసం ఆడిషన్స్ పెట్టి ఏదో ఇంత మందిలో ఒక 5 members or 2 members ని తీసుకుంటారేమో అన్నట్టు మేము అనుకున్నాం. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్. యాక్చువల్ ప్రాసెస్ త్రూయే వెళ్ళి యాక్చువల్ ప్రాసెస్ త్రూయే అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. నాట్ నో ఎనీ రిఫరెన్స్. చాలా జెన్యూన్ గా ఉన్న 30 kids అందరూ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్ ఇన్ దేర్ ఓన్ వే. చాలా అందరూ రికగ్నైజ్ చేశారు, అంటే చాలా రికగ్నైజ్. ఆల్మోస్ట్ 3rd schedule 4th schedule తర్వాత నుంచి అందరు ఇంకా ఆటోలో వెళ్ళినా, క్యాబ్ లో వెళ్ళినా, లైక్ మా మమ్మీతో వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా డ్రామా జూనియర్ ఐరా, యాక్చువల్లీ స్క్రీన్ నేమ్ ఐరా అయిపోయింది. యాక్చువల్ తన పేరు ఇరియా సుబ్రహ్మణ్యం. సో ఇంకా ఇరియానా ఏది అడిగినా ఇంకా మాకు అర్థమైపోద్ది. సెల్ఫీస్ తీసుకోవడం ఇలా. ఓకే, ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ 1 month ప్లస్ అయిపోయింది. 2-3 episodes అయిపోయినప్పటి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టడం, రికగ్నైజేషన్. ఇప్పుడు ఇంకా చాలా అసలు ఇట్లా కొంచెం బయటికి వెళ్ళినా, చిన్న ఏదైనా టిఫిన్ ఆర్ ఫర్ ఏదానికి వెళ్ళినా గుర్తుపట్టేస్తారు. చాలా మంది ఇప్పుడు పిల్లలు హిట్ అయ్యాక వాళ్ళ నుంచి పేరెంట్స్ ఎర్న్ చేస్తున్నారు పిల్లల కోసం. అంటే మీరు చాలా కష్టపడతారు, అది మాకు తెలుసు. బట్ అందరూ అనుకునేది ఏంటంటే స్క్రీన్లో పాప కనిపిస్తుంది, పాపతో సంపాదించేస్తున్నారు ఇద్దరు అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సంపాదించడం ఇన్ ద సెన్స్ యాజ్ పర్ ఈ షోకి వస్తే మానిటరీ బెనిఫిట్స్ ఏమి ఉండవు. బట్ కాకపోతే వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ రావడము, ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు కామన్ పీపుల్ మేము, సో అలాంటి వాళ్ళకి అంటే అసలు తనకు ఒక షూట్ కి తీసుకెళ్లే యాక్సెస్ కూడా మాకు ఉండదు. అలాంటిది తను ఒక షూట్ కి వెళ్ళి అంటే అంత పెద్ద సెటప్ లో తను యాక్ట్ చేసేది రావడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం. సో అలాంటి ప్లాట్ఫామ్ ఒకటి దొరికింది, అందుకే అందరు యాక్సెప్ట్ చేయడం కూడా దానికోసమే. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ దొరికినందుకు యాక్చువల్గా చాలా హ్యాపీ ఉండాలి, ఎందుకంటే అది ఇట్ ఈస్ మచ్ బెటర్ దాన్ ఎనీ మానిటరీ బెనిఫిట్ అని నా అభిప్రాయం.
అభిప్రాయం. అంతే. ఎందుకంటే మనము పైసలు ఉన్నాయి కదా అని ఇస్తే వేరే షోలో తీసుకో. సో అలాంటిది ఒక టాలెంట్ తో పాటు బయటికి వచ్చింది పాప. చాలా అంటే చాలా ఎక్కువ రీచ్ వెళ్ళింది. అసలు చెప్పలేనంత మచ్ బెటర్ దెన్ ఎనీ మానిటరీ బెనిఫిట్ అని నా అభిప్రాయం. అసలు అంత హిట్ అవ్వడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే అంత కష్టపడి కూర్చోబెట్టి నేర్పించి ఓపిక్గా తీసుకెళ్ళి ఎక్కడ ఉంది ఆ కష్టం అంటే ఆ కష్టం అంతా ఇక్కడ ఏదో అందరూ స్క్రీన్ వెనకాల మాట్లాడేవాళ్ళే తప్ప ఇంత అర్న్ చేశారు అంత చేస్తున్నారు అని చెప్పేసి. ఆబ్వియస్లీ పెద్ద స్క్రీన్ అంటే లైక్ ఒక ఛానల్లో చేస్తున్నారు అంటే ఈవెన్ మేము ఈ ప్లేస్ లో లేకున్నా ఓకే వాళ్ళు ఎంత సంపాదించే వాళ్ళు అన్నట్టే ఉంటది. టు బి ఫ్రాంక్ మనం ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి అట్లా ఏం లేదు. సో నార్మల్గా స్టేజ్ పైన మనకి ఏం చూపిస్తూ ఉంటారు, ఆల్రెడీ ఏరియాకి మూవీ ఛాన్స్ ఇచ్చేసారు చిరంజీవి మూవీలో అని చెప్పేసి అందరికీ అలానే అనుకున్నారు. సో నిజంగానే ఇచ్చారా ఆ ఛాన్స్ లేకపోతే ఏంటి? అలా అయితే లేదండి. అంటే యాక్చువల్గా అది ఒక పార్ట్ ఆఫ్ ద స్కిట్ అలా ప్లాన్ చేశారు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ 157కి ఆల్మోస్ట్ మేబీ లాస్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్లోనే కాస్టింగ్ అయిపోయింది అనుకుంటా. సో ఇది స్టార్ట్ అయ్యి ఇది మిడిల్లో అనిల్ గారితో ఒక స్మాల్ రిలేషన్ వాళ్ళిద్దరికి వచ్చినందుకు. బట్ అంటే తను ఎలా అంటే మేబీ ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చి అలా ఎలా ఇన్వాల్వ్ చేయొద్దు అని అనుకుంటున్నాడు. చిన్న క్యారెక్టర్ తో ఇంత ఉన్న పేరుని ఇది చేయొద్దు అనుకొని లైక్ నెక్స్ట్ మూవీలో బెటర్ ఆప్షన్ కి ఇచ్చుకుంటే తనకు కూడా యూజ్ అవుద్ది, అది బేస్మెంట్ లాగా అవుద్ది. సో మోస్ట్లీ నెక్స్ట్ మూవీ. ఈ మూవీలో అయితే లేదు, ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సార్ కూడా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో అదే చెప్పాడు. సో ఇప్పటికైతే ఏం రెస్పాండ్ లేదు నెక్స్ట్ మూవీకి అని చెప్పేసి. ఛాన్స్ ఉంది బట్ ఇట్స్ నాట్ ఇన్ 157. 157 కాదు. మేబీ ఫ్యూచర్లో ఇప్పటికే ఒప్పించి హాఫ్ డేలో తీసుకెళ్లారు ఆడిషన్. హాఫ్ డే ఓన్లీ ఫర్ ఆడిషన్. సో ఫ్యూచర్లో అసలు ఇరియాని హీరోయిన్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఇంతకీ ఇండస్ట్రీలో ఉంచుదామని అనుకుంటున్నారా లేదా? అంటే ఇప్పటికీ అట్లాంటి థాట్స్ ఏం లేవు. బట్ అప్ టు ఒక సర్టెన్ ఏజ్ వరకు అయితే ఓకే, అంటే లైక్ స్టడీస్ కి ఇబ్బంది కాకుండా అట్లా ఉంటది కాబట్టి, బికాస్ షీఈస్ జస్ట్ 5 కాబట్టి వీ కెన్ గివ్ హర్ ఛాన్స్. సో తనకు ఒక ఐడియా వస్తుంది, ఉండొచ్చా ఉండొద్దా, నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఫస్ట్ ఇక్కడ తీసుకురావడానికి రీజన్ కూడా ఏంటి అంటే మన జనరేషన్ లో లైక్ స్టేజ్ ఫియర్, 10 మందిలో మాట్లాడకపోవడం చాలా మందికి ఉంటుండే అది. సో పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి అన్న అలవాటు అవుతాయి. లైక్ అంత పెద్ద సెట్ లో మాట్లాడడం, లైక్ సింగిల్ హ్యాండెడ్ గా చేయడం, ఇట్లాంటివన్నీ యాడ్ ఆన్సే కదా పార్ట్ ఆఫ్ షో. సో అట్లాంటివన్నీ అలవాటు అవుతాయి, లైక్ మెమొరీ ఇంక్రీజ్ అవుద్ది. ఇట్లా ఆలోచించి మేము తీసుకొచ్చాం. తనకు కూడా టాలెంట్ ఉంది, సో రెండు కలిపి అవుట్పుట్ బాగా వచ్చింది. మొత్తానికి అవుట్పుట్ సూపర్ హైలైట్, సూపర్ గా వచ్చింది. వస్తుంది కంటెస్టెంట్ లాగా సెలెక్ట్ అవుతుంది అనే గట్టి హోప్ నాకైతే ఎప్పుడుకు ఉండింది. సో ఇంత రీచ్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్టేషన్ లేదు, బట్ చాలా చాలా హ్యాపీ. ఇంత లక్కీగా తన ట్రాక్ అలా అంటే సోలోగా ఆ క్యూట్నెస్, ఆ ఏజ్, సో అట్లా బాగా రీచ్ వచ్చింది. నార్మల్గా సుధీర్ మీద వచ్చే కామెంట్స్ ఎవరైనా ఆపోజిట్లో వేస్తే ఎక్కువ కామెంట్స్ వచ్చేస్తాయి ఆయన ఏమన్నా అన్నా కూడా. కానీ ఇరియా సుధీర్ని బీట్ చేసి కామెంట్స్లో బీట్ చేసింది. ఎలా అనిపిస్తుంది అసలు? యాక్చువల్లీ వాళ్ళిద్దరు కాంబో అందరికి బాగా నచ్చింది అండ్ హ్యాపీ. ఆబ్వియస్లీ అంత రీచ్కి వెళ్ళింది అనుకోవడమే అంత పెద్ద గిఫ్ట్. ఇంకా మనకు అంతే, అంత మించి మళ్ళీ వేరే వాళ్ళు స్కిట్లు చేసినప్పుడు కామెంట్స్ తిట్టేవాళ్ళంట. ఇరియా చేసినప్పుడు ఏ బ్యాడ్ కామెంట్స్ రాలేదు, బీట్ చేసింది. టిల్ టుడే ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా మేము చూడలేదు. అంటే వాళ్ళు కామెంట్స్ చేసే వాళ్ళు కూడా అంటే పాపకి వాళ్ళు చెప్పినట్టు చేస్తుంది, సో మీరు అలా చెప్పకండి పాపని అని అలాగే అన్నారు. కానీ ఎక్కడ కొంచెం అంటే మరీ డిగ్రేడ్ చేసినట్టు ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళ ర్యాపో అనేది యాక్చువల్లీ ఈ షోలో పర్టికులర్ షోలో లైక్ మొత్తం హెల్దీ కామెడీగా ఉంది. లైక్ ఇట్లా కొంచెం వల్గర్ అట్లా ఏం లేదు, ఎందుకంటే కిడ్స్ షో కదా. సో ప్యూరిటీ మంచిగా ఉంది. సో అందుకే షో కూడా బాగా సక్సెస్ అయింది. నిజంగా పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి ఒక్క నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే పేరెంట్స్ అసలు గ్రేట్.
ఎందుకు గ్రేట్ అంటే నిజంగా అంత ఓపికతో పిల్లలు ఎంత ఉన్నా లేకపోయినా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన చాలా ఇప్పుడు వచ్చిన డ్రామా జూనియర్స్ ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళే. సో వాళ్ళు అంత టైం వాళ్ళకి స్పెండ్ చేసి నిజంగా ఇంకా అనిపిస్తుంది అసలు పేరెంట్స్ నిజంగా గ్రేట్ అని. గాడ్స్ ఎక్కడ ఉన్నారో లేదో మనకు అనిపించరు కానీ పేరెంట్స్ మాత్రం నిజంగా గాడ్సే. మనము మన పిల్లల గురించి టైం తీసుకోకపోతే అది ఇంకా మీనింగ్లెస్. అంటే నా వర్షన్ లో ఇట్స్ మేబీ ఫాదర్ ఆర్ మదర్ ఎవరి వేలో వాళ్ళు హెల్ప్ చేస్తేనే పిల్లలు అనేది గ్రో అవుతారు అనేది. ఎందుకంటే మేము నేర్చుకుంది అదే. మేము వచ్చింది కూడా చాలా వెరీ లో లైన్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో నేను ఎవ్రీథింగ్ నేర్చుకుంది అది మన కిడ్స్ లైఫ్ లో ఉండొద్దు అన్నట్టుగా కొంచెం ప్లాన్ చేసుకుంటే బాగుంటది అన్నట్టు అంతే. సో ఇడియా, సో ఇంత మంచిగా మీ మమ్మీ వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడినందుకు వాళ్ళకి లవ్ యూ చెప్పేస్తావా? థ్యాంక్ యూ అమ్మ నాన్న. ఆబ్వియస్లీ వీడికి పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే పెద్ద సపోర్ట్ చేయడం వల్ల అక్క కోసం వాడు చాలా పెద్ద సాక్రిఫైస్ చేశాడు, మమ్మీని మిస్ అవ్వడం. సో అలా. సో మామూలుగా అయితే మనం అందరితో లాస్ట్ రౌండ్ పెట్టింది. సో అందరితో మనం నార్మల్ కామెడీ వెళ్ళినప్పుడు హీరోస్తో అలా సిగ్నేచర్ తీసుకుంటాం అంట. సో ఈరోజు మేము కూడా ఒక చిన్న రౌండ్ పెట్టుకున్నాము. ఇది ఒక హ్యాండ్ ప్రింట్ వేసి దాని మీద ఎలా సైన్ చేస్తుందో ఈరోజు చూస్తా అందరూ. ఓకే, వచ్చా ఇరియా సైన్ చేయడం వచ్చా? నువ్వే రాసుకొని నువ్వే పెట్టుకుంటావా? అంతే అంటావా? సరే వెళ్దామా నెక్స్ట్ రౌండ్కి? సో థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇంత మంచిగా ఏరియాని ప్రతి ఒక్కటి నేర్పించి ఓపిక్గా షూటింగ్ తీసుకోపోవడం కానీ ప్రతి ఒక్కటి కూడా. సో మాకు కూడా ఇంత ఓపిక్తో వచ్చి ఇంత తనకి అడగంగానే యాక్సెప్ట్ చేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫింగర్ ప్రింట్ పెట్టింది నేను. యా, ఈరోజైతే మంచిగా ఎనర్జెటిక్గా పాపం మా కోసం వచ్చి ఎంతో కష్టపడి వెయిట్ చేసి బాబుని పెట్టుకొని ఇంత కష్టపడి థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ రియా, మా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఇంకా? థ్యాంక్ యూ జీ తెలుగు. బాయ్, లవ్ యూ. బాయ్, లవ్ యూ. Thank you, Zee Telugu, for giving this best opportunity for my kid. Okay. Bye. హాయ్ ఫ్రెండ్స్, చిట్టి మైకి సబ్స్క్రైబ్ చేసుకోండి.